కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. జీవన్ రెడ్డి సోయి తెచ్చుకొని మాట్లాడాలన్నారు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు, నేను మీ ఇటలీ రాణిని కాదన్నారు. తాను మీ ఇటలీ రాణిలా 100 మందిని తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదన్నారు. బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండుగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన వయసేంది, ఆయన మాట్లాడుతున్న మాటలేంటని ప్రశ్నించారు. అనంతరం రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ అన్నారు. ఎన్నికలు రాగానే అనుబంధము, కుటుంబము, మన్ను మసానం అని చెబుతున్నారన్నారు. నాడు విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని, పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి గారు ఏమంటాడు జీవన్ రెడ్డి గారు, బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకొని మనం పండుగ చేసుకుంటామట. అసలు జీవన్ రెడ్డి గారు, మీ వయసు ఏంది, మీ స్థాయి ఏంది, మీకున్న గౌరవం ఏంది, మీకున్న సీనియారిటీ ఏంది, గింత దిగజారిపోతారా? ఒక్క ఎలక్షన్ గెలవడం కోసం గింత దిగజారి మాట్లాడతారా? ఇంత అవమానం చేస్తారా? ఏంటంటే బతుకమ్మ అంటే తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆడబిడ్డలు చాలా సగర్వంగా మా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి దేవత బతుకమ్మ. అటువంటి దేవతను అవమానించినటువంటి జీవన్ రెడ్డిని పక్కన నిలబెట్టుకొని నిన్న రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ముచ్చట్లు చెప్పిపోయాడు. ఏమంటాడు? దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అట. మంచిది. మంతెనీల యాత్ర ప్రారంభం చేసిండు. మంతెనీల పివి నరసింహారావు గురించి, తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాడు మాజీ ప్రధాని.